దేవుని కొరకు నీవు చేసిన ప్రార్థన ఎదురుచూపు ఎన్నటికీ నిరార్థకం కానేరదు. సహనంతో నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చిన నీవు సహనంగా ఉండాలి. దేవుడు నీవు ప్రార్థన చేస్తుంటే ఆలకించట్లేదు అనుకోవద్దు. నా ప్రియ స్నేహితులారా, బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. ఆమేన్. నా ప్రియనేస్తమా, దావీదు గారు కీర్తనలో ఎంత గొప్పగా మాట్లాడారు. ఒక్కొక్కసారి మనము ఈ లోకంలో వారితో స్నేహం చేసి మనకు తెలియకుండానే మోసపోతాము. ఎందుకో తెలుసా నేస్తమా? మీరు దేవుని బిడ్డలుగా నిజమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తారు, కానీ నీకు తెలియకపోవచ్చు, నువ్వు కనిపెట్టలేవు. నీ ఎదుటివారి కపట మోసపూరితమైన స్నేహాన్ని వారు నీతో కొనసాగిస్తారు. వారు ఎలాంటి వారో తెలుసా? వారి స్వంత లాభం కొరకు మాత్రమే మీతో అవసరం ఉన్నంత వరకు మీతో స్నేహాన్ని నటిస్తారు. అది నీవు అనుకునే ప్రేమ, స్నేహం అక్రమ సంబంధం కావచ్చు. నా ప్రియనేస్తమా, అలాంటి సమయాలలో నీవు చేసిన ప్రార్థన నిరర్థకం కాదు. దావీదు గారు అంటారు, నేను ఆయన కొరకు ఆశగా కనిపెట్టాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. నన్ను నాశనం అవ్వకుండా జిగటగల ఊబిలో నుండి లేవనెత్తి బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు అని అంటున్నారు. నా ప్రియనేస్తమా, కపటమైన మోసకరమైన వారి సొంత లాభం కొరకు నీతో చేసే స్నేహాల ఉచ్చులో నుండి నీవు చిక్కి నాశనం అవ్వి చెడిపోయి పాడవకుండా ఉండాలంటే దేవునికి ప్రార్థన చేసి సహనంగా ఎదురు చూడాలి. అప్పుడే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విని నీకు రక్షణ కలిగిస్తారు. నా ప్రియనేస్తమా, ప్రార్థనలో సహనం కలిగి ఎదురు చూడు.